దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ ఉదయకాలాన్న దేవుని మాట మనము చూద్దాము. పౌలు చెప్తున్న మాట గలతీ ప్రాంతాల్లో ఉన్న సంఘాలకి, గలతీ రాసిన పత్రిక 5:22 అంటాడు. ఆత్మ ఫలాల గురించి చెప్తూ దాంట్లో ఒక ఫలమైన విశ్వాసం గురించి చెప్తూ ఉంటాడు ఆయన. నేను కూడా దేవుని దృష్టిలో ఎలా ఉండాలి అంటే విశ్వాసం కలిగిన వాడిగా, విశ్వాసం కలిగిన దానిగా ఉండాలి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను. నమ్మకము, విశ్వాసము ఇవన్నీ కూడా, ఈ రెండు కూడా అన్నదమ్ములు, అక్క చెల్లెలండి. విశ్వాసము, ఎప్పుడైతే నీకు విశ్వాసం ఉంటుందో, ఎప్పుడైతే నీకు నమ్మకం ఉంటుందో, నువ్వు పాపం చేయడానికి భయపడతావు, పాపంలో పడవు. మీరు దేవుని దగ్గర నుంచి, నా దగ్గర నుంచి ఆశించేది ఆత్మఫలాలు. ఆత్మఫలాల్లో ఒకటైన ఆ విశ్వాసాన్ని నువ్వు పెంచుకోవాలి. ఆ విశ్వాసంలో నువ్వు అభివృద్ధి పొందాలి, విస్తరించాలనేది దేవుడి యొక్క ఆకాంక్ష. మార్కు సువార్త 16:16 అంటాడు, మార్కు సువార్తకుడు, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష. నమ్మి ఆ నమ్మకం నీకు ఎలా వస్తుంది, ఆ విశ్వాసం నీకు ఎలా వస్తుంది అంటే వినుట వల్ల. ఆ వినుట యేసుక్రీస్తు గురించిన దై ఉండాలి. యేసుక్రీస్తు మాటను గురించినదైతే నీకు విశ్వాసం కలుగుతుందమ్మా. నీకు విశ్వాసంలో నువ్వు అభివృద్ధి పొందుతావు. అలాగే ఏమంటాడంటే కొరింథీయులకు రాసిన, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రికలో మనం మొదటి అధ్యాయం మనం చూసినట్లయితే, తెస్సలోనికీయులకు రాసిన మొదటి అధ్యాయం, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయంలో 3వ వచనంలో అంటాడు, మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది, మీ అందరిలో ప్రతి వాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. ఆత్మఫలాలు ఎప్పుడు సపరేట్ గా ఉండవండి. ఆత్మఫలాలు ఒకదానితో ఒకటి లింకప్ అయి ఉంటుందని చెప్పి గతంలో నేను చెప్పాను. అలాగే నీలో ప్రేమ ఉండాలి, ఆ ప్రేమతో పాటు దయాళత్వం ఉండాలి, విశ్వాసం ఉండాలి, సాత్వికం ఉండాలి, మంచితనం ఉండాలి. మంచితనం ఉండాలి, నీకు ఆశా నిగ్రహం కూడా ఉండాలి. ఇవన్నీ కూడా ఆ రోజు తెస్సలోనిక సంఘం గురించి అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, మీరు విశ్వాసంలో అభివృద్ధి పొందుతున్నారు. మనమైతే దేంట్లో అభివృద్ధి పొందుతామండి? మనం ఆలోచించుకోవాలి. మనమే స్వపరీక్ష చేసుకుంటే మనకు అర్థమవుతుంది. మనం అవిశ్వాసంలో అభివృద్ధి పొందుతాం, అల్ప విశ్వాసంలో అభివృద్ధి పొందుతాం. అలా కాకుండా మనము ఆ తెస్సలోనిక సంఘాన్ని మాదిరిగా తీసుకొని, వారు దినదినము విశ్వాసంలో అభివృద్ధి పొందుతున్నారు, ప్రేమలో విస్తరిస్తున్నారు. అలాగే నేను కూడా విశ్వాసంలో అభివృద్ధి పొంది ప్రేమలో విస్తరించేలాగా నేను ఉండాలి. ప్రేమలో మనం విస్తరించాలి. ఇవన్నీ చూసారా, ఎక్కడైతే విశ్వాసం ఉంటుందో అక్కడ ప్రేమ ఉంటుంది, ఎక్కడైతే విశ్వాసం ఉంటుందో అక్కడ దయాళత్వం ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక నారింజ పండులో అన్ని తొనలు, 9 తొనలు ఏ విధంగా పక్కపక్కనే ఉంటాయో, అలాగే ఈ ఆత్మ ఫలాలు అన్నీ కూడా ఒక దగ్గరే ఉంటాయండి. ఒక మనిషిలోంచి అవన్నీ ఉంటాయి. ఒక వ్యక్తిలోనే, ఒక ఆత్మీయుల్లోనే ఇవన్నీ మనకి కనిపిస్తాయి. మరొక వచనం మనం చూసినట్లయితే, పేతురు రాసిన 2వ పత్రిక, అక్కడ 5వ అధ్యాయం మనం చూసినట్లయితే, ఒకసారి పేతురు రాసిన 2వ పత్రిక 5వ వచనము మనం చూసినట్లయితే, మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గల వారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశానిగ్రహమునందు సహనమునందు భక్తియందు సహోదర ప్రేమయందు దయను అమర్చుకునుడి. ఇవన్నీ చూసారా, ఒకదానికి ఒకటి మనం ఎప్పుడు ఏది ఎక్కడ ఆత్మఫలం గురించి మనము ధ్యానించిన ప్రేమ ఉంటుంది, భక్తి ఉంటుంది, విశ్వాసం ఉంటుంది, ఆశానిగ్రహం ఉంటుంది. ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి లింక్ అయిపోయి ఉన్నాయి గనక మనము ఏం కలిగి ఉండాలంటే ఆత్మఫలాలు, ప్రేమలో విస్తరించాలి, ఆత్మఫలాలు కలిగి ఉండాలి, ప్రేమలో విస్తరించాలి. ఇదే మాట మనకి పదే మీరు విశ్వాసంలో అభివృద్ధి పొందినట్లుగా మనం ప్రతిరోజు కూడా దాని మీద మనము కసరత్తు చేయాలి.
ఏమంటే సమాధానాన్ని వెతకి వెంటాడాలండి. అలా మనం ఉన్నట్లయితే మనం ఫలించేవారిగా. ఇది ఒక రోజులో అయిపోదు, ఇది ఒక రోజులో అవ్వదు. మనము దినదినము దీన్ని ప్రాక్టీస్ చేయాలి. దినదినము మనం దీన్ని ప్రాక్టీస్ చేస్తేనే అది మనం చేరగలం. ఏమంటే ఇప్పుడు ఒక బాడీ బిల్డర్ ఉన్నాడు అనుకోండి, ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేస్తాడు, అప్పుడు శరీర దారుఢ్యం చక్కగా ఉంటుంది. అలాగే మనము ఆత్మీయులం కదా, మన ఆత్మ సంబంధమైన విషయాల్లో అభివృద్ధి మనం ప్రాక్టీస్ చేసినప్పుడే అది మనం స్వతంత్రించుకోగలం. కనుక ఈ ఉదయకాలం దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు విశ్వాసంలో అభివృద్ధి పొందండి, ప్రేమలో విస్తరించండి, సహోదర ప్రేమలో ఇవన్నీ కూడా అమర్చుకొని ఒకదానిలో ఒకటి సద్గుణాన్ని అమర్చుకోండి, సద్గుణంలో ప్రేమను అమర్చుకోండి, ప్రేమలో ఓర్పును అమర్చుకోండి, ఓర్పులో ఆశా నిగ్రహమును అమర్చుకోండి. ఇవన్నీ అమర్చుకొని మీరు సంపూర్ణంగా కావాలనే దేవుని యొక్క ఆశ, ఆకాంక్ష. ఈ ఉదయకాలాన దేవుని మాటలు మీకు తెలియజేస్తూ దేవుని పరిచర్యలో మీ ఆనంద్ కుమార్. గాడ్ బ్లెస్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ.